గర్భవతి జింక. ఒక అడవిలో చాలా జంతువుల మధ్య ఒక జింక కూడా నివసిస్తూ ఉండేది. అది గర్భవతి కూడా. అంతేకాదు, తనకు ఇంకొక బిడ్డ కూడా ఉండేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా తిరుగుతూ తిరుగుతూ చాలా దూరం వెళ్లి గడ్డి మేస్తుంది. అలా అది పరిగెడుతూ పరిగెడుతూ దట్టమైన అడవిలోకి వెళ్తుంది. ముందుకు వెళ్లి కాస్త దూరంలో తనకు బాగా పచ్చనైన గడ్డి కనిపిస్తుంది. అది చాలా సంతోషించి ఆ గడ్డిని మేస్తుంది. అలా మధ్య మధ్యలో నాలుగు వైపులా చూస్తుంది. అలా తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా అటూ ఇటూ కదులుతూ ఉంది. అంటే అనుకోకుండా అది ఏదో చెప్పబోతుంది అని అలా జింక ఒక చెట్టు కింద కూర్చొని తన కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడడం మొదలు పెడుతుంది. నా బాబు, నా అందమైన బాబు, నాకు తెలుసు నీకు ఆకలిగా ఉందని, అందుకే ఎగురుతూ ఉన్నావు. అరే అరేరే, ఆగు ఆగు, నేను నీకు ఆహారం తినిపిస్తాను, అందుకే నువ్వు ఎగురుతున్నావు. ఆహా, అరే ఓపికగా ఉండు నాన్న, నేను నీకు తీయనైన రేగి పళ్ళు తినిపిస్తా, మరియు అంతేకాదు ఎన్నో రకాల పండ్ల రుచి కూడా చూపిస్తా. అలా జింక గడ్డితో పాటు కొన్ని రుచికరమైన తీయనైన రేగి పండ్లను కూడా తినేసింది. అలా ఎన్నో రసవంతమైన పండ్లు కూడా తింది. అలా తన పెద్దబాబు కూడా తనకు గుర్తుకు వస్తాడు. ఇంకా తనకు అడవిలో ఎక్కువగా ఉంటే ప్రమాదమని తెలిసే అతన్ని తీసుకుని వచ్చి ఉండదు. అలా కాసేపు తర్వాత జింకకు కడుపు నిండిపోతుంది మరియు ఇంకా ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటుంది. ఇంతలో సడన్ గా తన ముందుకు ఒక వేటగాడు వచ్చాడు. అలా ఆ వేటగాడి చేతిలో ఉన్న ధనస్సు బాణం చూసి జింక చాలా భయపడింది. అప్పుడు జింక చెబుతుంది, ఏ వేటగాడా, ఆగు ఆగు, మొదట నేను చెప్పేది కాస్త విను, దాని తర్వాత నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అలా చెయ్యి. చూడు, నేను గర్భవతిని కూడా, నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతూ ఉంది. అంతేకాదు, ఇంకొక బిడ్డ నా కోసం అడవిలో ఎదురు చూస్తూ ఉంది. నా కొడుకుల కోసమైనా నా మీద దయ తలిచి నన్ను వదిలేయవయ్యా. నీకు కూడా పిల్లలు ఉంటారు కదా, నువ్వు కూడా వాళ్లతో ఎంతో ప్రేమిస్తూ ఉంటావు కదా. నేను ఎలా నా పిల్లలను ప్రేమిస్తానో నువ్వు కూడా అలానే ప్రేమిస్తూ ఉంటావు కదా. నన్ను చంపేశావే అనుకో, నా కడుపులో ఉన్న బిడ్డ పుట్టక ముందే చనిపోతుంది, మరియు ఇంకొక బిడ్డ అనాథగా మారిపోతాడు. అలా ఆ వేటగాడు ఆ జింక మాటలు విని తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. అప్పుడు అతను ఆ ధనస్సును పక్కకు తీసేస్తాడు. అప్పుడు ఆ వేటగాడు చెబుతాడు, ఏయ్ జింక, చూడు, నీ మాటలు విని నా మనస్సు కరిగిపోయింది. ఇప్పుడు నేను నిన్ను చంపను. చూడు, నా నిర్ణయం మారేలోపే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. అప్పుడు ఆ జింక చెబుతుంది, వేటగాడు గారు, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు, అందుకోసం నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలా చెప్పి జింక అక్కడి నుండి వెళ్ళింది. అలా వెళ్తూ ఉండగా మరొక వేటగాడు తన దారిని అడ్డుకుంటాడు. అప్పుడు అది జింక చెబుతుంది, ఓ వేటగాడా, నాపై దయతలచి నన్ను నా కొడుకు దగ్గరికి వెళ్ళనివ్వండి, దయతలచి నన్ను నా కొడుకు దగ్గరికి వెళ్ళనివ్వండి. అలా జింక ఆ వేటగాడిని తన ప్రాణాలు భిక్ష పెట్టమని చాలా ప్రార్థించింది. కాని ఆ దయలేని వేటగాడు హృదయం కాస్త కూడా కరగలేదు. అప్పుడు ఆ వేటగాడు చెబుతాడు, అరే, నాకు నీ మాటలు విననవసరం లేదు. నువ్వు నా ముందు వేటగా మారి చావు, అంతే. నేను నిన్ను చంపి నాతో పాటు తీసుకువెళ్తాను, అంతే. నువ్వు చెప్పు, ఒకవేళ గుర్రం గడ్డితో స్నేహం చేస్తే ఆ గడ్డిని తినగలదా? అరే, నేను నిన్ను చంపి నాది మరియు నా కుటుంబం వాళ్ళ కడుపు నింపుతుంది, అందుకే నిన్ను ఖచ్చితంగా చంపాలి. అప్పుడు జింక చెబుతుంది, సరే, మరి నువ్వు నన్ను చంపాలనుకున్నావు, అందుకే నేను కూడా సిద్ధంగా ఉన్నాను. కాని నా మీద దయతలిచి కాస్త సమయం వరకు నాకు ఇంటికి పోనివ్వు, నేను నా కుటుంబంతో కలిసి వస్తాను, అప్పుడు నువ్వు చంపి తినేయి, అంతే. కాని ఆ వేటగాడు మాత్రం జింక మాటలు వినలేదు మరియు దానికి బాణంతో ఒక్కటే గురి పెట్టాడు. కాని ఆ జింక మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే పరిగెత్తింది. కాని ఆ జింకకు బాణం తగిలింది. కాని అది ఆగకుండగా ఇంకా పరిగెత్తింది. ఆ దయలేని వేటగాడు దాని వెంటపడ్డాడు. పాపం జింక గర్భవతి అయినందువలన ఎక్కువ దూరం పరిగెత్తలేకపోయింది. కాని వేటగాడు మళ్లీ బాణం వేశాడు. మళ్లీ ఆ జింక శరీరం మీద తగిలింది. కాని ఆ జింక ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెత్తుతూనే ఉంది. అలా చాలా ముందుకు వెళుతుంది.
కాని వేటగాడు కూడా దాని వెంట పడుతూనే ఉన్నాడు. కాని జింక మాత్రం తన కళ్ళ ముందర నుండి అదృశ్యమైపోతుంది. అలా వేటగాడి ముందు ఒక సింహం వస్తుంది. అలా అది ఆ వేటగాడి మీద దాడి చేస్తుంది. అలా సింహం ఆ వేటగాడి జీవితాన్ని సమాప్తం చేసేస్తుంది. అలా జింక తన కుటుంబం దగ్గరకు వెంటనే చేరుకుంటుంది. అక్కడ తన బిడ్డ ఎంతో ఆశగా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు జింక బిడ్డ చెబుతుంది, అమ్మా అమ్మా, బాణం నిన్ను ఎవరు కొట్టారు? అప్పుడు జింక చెబుతుంది, ఒక దయ్యలేని వేటగాడు బాబు, నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి. అప్పుడు ఒక కోతి వచ్చి ఆ జింకకు తగిలిన బాణాన్ని వెంటనే తీసేస్తుంది. మరియు అక్కడికి కొన్ని జంతువులు అమూల్యమైన ఔషధాలు కూడా పూస్తాయి. అలా ఆ జింక తన బిడ్డ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు జింక చెబుతుంది, బాబు, నువ్వు ఏమైనా తిన్నావా లేదా? అప్పుడు జింక బిడ్డ చెబుతుంది, "ఆ, అమ్మా, తిన్నాను కదా, చాలా తిన్నాను. కోతి మామతో ఉండటం నాకు చాలా సంతోషం వేసిందమ్మా." అప్పుడు జింక చెబుతుంది, కోతెన్న, నా స్నేహితురాలిని పిలవండి, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. అలా కోతి వెళ్లి మరొక జింకను పిలుచుకొని వస్తుంది. ఆ జింక మొదటి జింకకు స్నేహితురాలిని పిలుస్తుంది. అలా జింకను నిదానంగా చెట్ల వైపు తీసుకువెళ్తుంది. అప్పుడు జింక వెంటనే చెబుతుంది, చూడు మిత్రమా, నా ప్రాణాలు ఇప్పుడు నిలవవు. నేను మరొక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. నేను నీతో ఒక విన్నపం చేస్తాను మిత్రమా. నువ్వు నా ఇద్దరు బిడ్డలను ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకో. అప్పుడు జింక స్నేహితురాలు చెబుతుంది, అరే, నీకు ఏమీ కాదు. నేను నీ పిల్లలను చాలా బాగా చూసుకుంటాను. నా పిల్లలాగే చూసుకుంటాను. అలా ఆ జింక కొన్ని క్షణాల్లోనే అందమైన బిడ్డకు జన్మనిస్తుంది. మరియు ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతుంది. అలా జింక స్నేహితురాలు మరియు కోతి ఇద్దరూ కంటతడి పెడతారు. అలా జింక పిల్ల చాలా బాధపడుతుంది. తనకు అనిపించింది, మా అమ్మ నొప్పితో పడుకొని ఉంది అని. అలా అన్ని జంతువులు అక్కడికి చేరుకుంటాయి. అలా మళ్ళీ ఆ జింక బిడ్డ మళ్ళీ జింక తల్లి దగ్గరకు పోతుంది. అప్పుడు జింక పిల్ల చెబుతుంది, అమ్మా లేవమ్మా, అమ్మా లేవమ్మా, చూడు ఎంతమంది బాబాయిలు పిన్ని వాళ్ళు వచ్చారు మన చిన్న బుజ్జి పాపాయిని చూసుకోవడానికి. అమ్మా, నువ్వు నిద్రను దూరం చేసుకుని వీళ్ళందరికీ స్వాగతం పలుకమ్మా. చూడమ్మా, మన బుజ్జికి కూడా చాలా ఆకలిగా ఉంది. తనకు పాలు తాగించమ్మా. అమ్మా, ఏమీ చెప్పవు ఎందుకమ్మా? నేనేమైనా తప్పు చేశానా? నా మీద కోపం వచ్చిందా? చెప్పమ్మా. కోతిమామ, నువ్వైనా అమ్మకు చెప్పవచ్చు కదా. అప్పుడు కోతి చెబుతుంది, బాబు, ఇప్పుడు ఆమెను నిద్రపోనివ్వు. తను చాలా మేల్కొనింది. అందుకే పడుకుంది. నువ్వు ఇక్కడికిరా. చూడు, నీ బుజ్జి చెల్లెలు నిన్ను పిలుస్తుందిరా. అలా ఆ జింక స్నేహితురాలు తన చిన్న చెల్లెలికి పాలు తాగించి అలా పెద్ద బాబును కూడా తన దగ్గరికి పిలుచుకుంటుంది. అలా తన పిన్నే తన తల్లి స్థానాన్ని తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ మూగజీవ ప్రాణులు ఎవరికీ హాని చెయ్యవు. ఇవైతే ప్రేమతో జీవించాలనుకుంటాయి. కాని వాటికి కూడా మనలాగే జీవించే హక్కు ఉంది. తిరిగేది మరియు తినే అర్హత కూడా ఉంది. మరియు మనలాగే సంతోషంగా జీవించే హక్కు కూడా ఉంది. అందుకే వాటిని వేటాడి చంపడం మహాపాపం. అందుకే మనం జంతువులను ప్రేమతో, దయతో వాటిని రక్షిస్తూ ఉండాలి.